అండి. వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు క్లాస్లో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. హిస్టరీ పరంగా ఎటువంటి ఎగ్జామ్కి వెళ్ళినా సరే డెఫినెట్గా బిట్స్ వచ్చేటువంటి జనరల్ టాపిక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే 8th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు అనేటువంటి టాపిక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు అనేటువంటివి ఏ విధంగా భారతదేశంలో ప్రారంభించబడ్డాయి, అయితే ఈ సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు రావడానికి కారణం ఏంటి, అయితే ఈ సాంఘిక మత సంస్కరణ ఉద్యమాల్లో భాగంగా బెంగాల్లో సంస్కరణ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు, పంజాబ్లో ఎవరు ప్రారంభించారు, అలాగే ఆంధ్రప్రదేశ్లో సంస్కరణ ఉద్యమాల కోసం ఎవరు ప్రయత్నాలు చేశారు, అదేవిధంగా అంబేద్కర్ కానీ, పండిత్ రమాబాయి కానీ, జ్యోతి బాపులే కానీ, అలాగే మనం చూసుకున్నట్లయితే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కానీ, అటువంటి మహానుభావులు ఈ యొక్క సంఘ సంస్కరణ కోసం ఎటువంటి ప్రయత్నాలు చేశారు, ఏ ఏ ఉద్యమాలు చేపట్టారు, అటువంటి మొత్తం విషయాలన్నీ ఈరోజు మనం క్లాస్లో తెలుసుకుందాం. ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటంటే 8th క్లాస్కి సంబంధించినటువంటి 8th క్లాస్ సోషల్కి సంబంధించినటువంటి సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు, సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు అనేటువంటి టాపిక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ యొక్క సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు అంటే ఏంటంటే మనం ముందుగా తెలుసుకోవాలి. సాంఘిక అంటే సోషల్ పరంగా, అంటే సమాజ పరంగా ఉన్నటువంటి మార్పు. సంస్కరణ అంటే ఏంటి? మార్పు తేవడం లేదా బాగు తేవడం. సంస్కరణ ఉద్యమాలు అంటే సాంఘికంగా కానీ మతపరంగా కానీ ఉన్నటువంటి విషయాల్లో సంస్కరించడం అంటే బాగు చేయడం కోసం చేయబడినటువంటి ఉద్యమాలే సాంఘిక సంస్కరణ ఉద్యమాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సాంఘికంగా అంటే సమాజ పరంగా చూసుకున్నట్లయితే ప్రాచీన కాలంలో 5 లేదా 6 సంవత్సరాలకి చిన్న పిల్లలకి పెళ్లిళ్ళు చేయడం అనేది జరిగేది. అలాగే మనం చూసుకున్నట్లయితే హిందువులు మనం చూసుకున్నట్లయితే వారు మూఢనమ్మకాలను ఎక్కువగా కలిగి ఉండేవారు. అలాగే ముస్లిమ్స్ బురకా పద్ధతి, పరదా పద్ధతిని ధరించేవారు. అటువంటి వాటిలో సాంఘిక పరంగా మార్పులు తేవడం కోసం, సంస్కరించడం కోసం ఉద్యమాలు వచ్చాయి. అలాగే మతాల పరంగా చూసుకున్నట్లయితే మా మతం గొప్పదంటే మా మతం అని హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ వారి మతాలే గొప్పవని అనుకునేవారు. అయితే మతాల్లోని కూడా సంస్కరణలు తేవడం కోసం కూడా ఈ యొక్క ఉద్యమాలు రావడం జరిగింది. వాటినే సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు అంటారు. అయితే ఈ సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు అనేవి మనం చూసుకున్నట్లయితే 18-19 శతాబ్దాల్లో ఈ యొక్క సంస్కరణ ఉద్యమాలు అనేవి రావడం అనేది జరిగింది. అయితే ఈ సంస్కరణ ఉద్యమాలు అనేవి మనం చూసుకున్నట్లయితే క్రైస్తవులు అనేటువంటి వారు ఆ యొక్క బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ అలాగే యూరోపియన్ కంపెనీలు వారు మన భారతదేశానికి వచ్చినప్పుడు క్రైస్తవ మిషనరీలు అనేవి మన భారతదేశంలోకి రావడం జరిగింది. ఈ క్రైస్తవ మిషనరీలు ఏం చేశాయంటే తమ యొక్క క్రైస్తవ మతాన్ని పెంపొందించుకోవడం కోసం, తమ క్రైస్తవ మతాన్ని విస్తరింప చేయడం కోసం వారు అప్పటి వరకు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతాన్ని, ముస్లిం మతాన్ని విమర్శిస్తూ ఈ క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవ మత సంస్థలు ఏం చేశాయంటే భారతదేశంలో వివిధ ఆసుపత్రులు కానీ, పాఠశాలలు కానీ, విద్యాలయాలు కానీ, అదేవిధంగా అనాథలకు ఆశ్రమాలు కానీ నెలకొల్పడం జరిగింది. నెలకొల్పుతూ ఈ యొక్క క్రైస్తవ మతాన్ని విస్తరించేసే విధంగా ప్రతి వ్యక్తిని కూడా క్రైస్తవ మతంలోకి రమ్మని పిలుపునివ్వడం అనేది జరిగింది. అయితే దీన్ని అంతటిని గమనించినటువంటి హిందువులు, ముస్లింలు ఏం చేశారంటే తమ మతాలని కూడా అభివృద్ధి చేసుకోవడం కోసం, తమ మతాలను పెంపొందించుకోవడం కోసం తమ మతాల్లోని, తమ మత గ్రంథాల్లోని ఉన్నటువంటి విషయాల్ని ఇతరులకు వ్యక్తపరిచి ఆ యొక్క ప్రజల్ని తమ మతాల వైపు తీసుకురావడం కోసం కూడా వివిధ మంది పోరాటాలు అది చేయడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, ఇతర కులాల వారు కానీ, మతాల వారిని కానీ మనం గమనించినట్లయితే వారి యొక్క మతాల యొక్క గొప్పతనం ఏ విధంగా మన భారతదేశంలోకి వచ్చిందంటే క్రైస్తవులు లేదా యూరోపియన్లు అచ్చు యంత్రాన్ని కనిపెట్టడం జరిగింది. ఈ అచ్చు యంత్రాన్ని కనిపెట్టిన తర్వాత యూరోపియన్ కంట్రీస్ చెందినటువంటి మాక్స్ ముల్లర్ కానీ, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే వివిధ వ్యక్తులు మాక్స్ ముల్లర్ కానీ, అదేవిధంగా వివిధ జాన్ ఐన్స్టీన్, మాక్స్ ముల్లరు, అదేవిధంగా మనం చూసి ఏసియాటిక్ సొసైటీని స్థాపించినటువంటి వ్యక్తి అయినటువంటి విలియం జోన్స్ కానీ, ఇటువంటి వ్యక్తులు ఏం చేశారంటే
ఈ యొక్క భారతీయ గ్రంథాల్లో ఉన్నటువంటి అంటే తెలుగులో ఉన్నటువంటి గ్రంథాలు, సంస్కృత గ్రంథాలు, ఉర్దూ గ్రంథాలను కూడా వీళ్ళన్నీ కూడా చదివి ఏం చేశారంటే ఆంగ్ల భాషలోకి అనువదించడం అనేది జరిగింది. ఆ తర్వాత అక్షయంత్రాన్ని కనిపెట్టిన తర్వాత మన భారతీయులు కూడా వివిధ గ్రంథాలను ఏంటంటే వారి భాషల్లో వారు రాస్తూ ప్రజల్ని చైతన్యవంతం అనేది చేయడం అనేది జరిగింది అక్షయంత్రాన్ని కనిపెట్టిన తర్వాత. అలాగే ఈ యొక్క విదేశీయులు ఏం చేశారంటే యూరోపియన్లు ఏంటంటే వివిధ భాషల్లో ఉన్నటువంటి గ్రంథాలను అది చదివి వారు ఏంటంటే అన్ని మతాల్లో ఉన్నటువంటి విషయాలను సమగ్రంగా అవగాహన చేసుకొని వారు ఏంటంటే వివిధ గ్రంథాలను పుస్తకాలను రాయడం అనేది జరిగింది. అయితే దీనిలో భాగంగానే భారతదేశంలో ఈ యొక్క సంస్కరణ ఉద్యమాలు మనం చూసుకున్న 18-19 శతాబ్దాల్లో వచ్చాయన్నో. అయితే మొట్టమొదటిసారిగా బెంగాల్లో సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. ఇప్పుడు మనం చెప్పుకునే వ్యక్తి ఏంటంటే రాజా రామ్మోహన్ రాయ్. మొట్టమొదటిసారిగా ఈయన ఏంటంటే పునరుజ్జీవన పితామహుడు అంటారు, భారతదేశ పునరుజ్జీవన పితామహుడు అంటారు. అంటే మార్పులు తేవడం కోసం ప్రయత్నాలు అనేది చేసినటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ ఏంటంటే మనం గమనించినట్లయితే 1772లో కోల్కతాలో జన్మించడం అనేది జరిగింది. 1772లో పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జన్మించడం అనేది జరిగింది. అయితే ఈయన మనం చూసుకున్నట్లయితే అనేక భాషల్లో పండితుడు. ఈయనకి ఏంటంటే సంస్కృతం, పర్షియన్, ఇంగ్లీష్ భాషల్లో ఈయన నైపుణ్యం కలిగి ఉన్నాడు. ఇంగ్లీష్లో నైపుణ్యం సాధించాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే లాటిన్, గ్రీక్, అరబిక్ భాషలను కూడా ఈయన ఏంటంటే చదవడం అనేది జరిగింది. అయితే ఈయన వివిధ రకాల భాషలు నేర్చుకుని ఉండడం వల్ల ఏం చేశాడంటే ఈయన ఏంటంటే వివిధ మత గ్రంథాలను అంటే తెలుగులో ఉన్నటువంటి గ్రంథాలను కానీ అదేవిధంగా అరబిక్ భాషలో ఉన్నటువంటి గ్రంథాలను కానీ అన్ని భాషల్లో ఉన్నటువంటి గ్రంథాలను ఈయన నేర్చుకొని ఒక విషయాన్ని చెప్పాడు. ఏం చెప్పాడంటే అన్ని మతాల్లోని సారం ఒకేలా ఉంది కాబట్టి ఈయన ఏం చేశాడంటే దేవుడు ఒక్కడే అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. దేవుడు ఒక్కడే అనేటువంటి నినాదం చెప్పడం జరిగింది, అనే నినాదం ఇవ్వడం జరిగింది రాజా రామ్మోహన్ రాయ్. అలాగే మనం చూసుకున్నట్లయితే ఏ మతాన్ని విమర్శించరాదు, అన్ని మతాలు కూడా ఒకే సారాన్ని ఒకే విధానాన్ని చెప్తున్నాయి కాబట్టి ఏ మతాన్ని విమర్శించరాదు అని చెప్పాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈయన ఏం చేశాడంటే మనం చూసుకున్నట్లయితే దేవుడు ఒక్కడే అనేటువంటి భావనను ఈయన పెంపొందించడం జరిగింది. ఈ రాజా రామ్మోహన్ రాయ్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే దేవుడు ఒక్కడే అనేటువంటి విధానంతో 1772లో ఈయన జన్మించినట్లయితే 1828లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించారని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజా రామ్మోహన్ రాయ్. ఈయన బెంగాల్లోనే జన్మించడం జరిగింది. అయితే ఈయన దేవుడు ఒక్కడే అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఏ మతాన్ని విమర్శించరాదు అని చెప్పాడు. 1828లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. ఈ యొక్క బ్రహ్మ సమాజం ఏం చెప్తుందంటే దేవుడు ఒక్కడే అనేటువంటి దేవుడు ఒక్కడే అని నమ్మేటువంటి వ్యక్తులతో ఈ యొక్క బ్రహ్మ సమాజం అనేది ఏర్పడింది. అంటే దేవుడు ఒక్కడే అని ఎటువంటి మత ప్రస్తావన పాటించకుండా దేవుడు ఒక్కడే అనేటువంటి నమ్మేటువంటి వ్యక్తులతో ఈ యొక్క బ్రహ్మ సమాజం స్థాపించబడింది. దేవుడు ఒక్కడే అనే నినాదాన్ని ఈయన ఇవ్వడం ద్వారా దేవుడు ఒక్కడే అనేటువంటి బ్రహ్మ సమాజం ఏంటంటే దేవుడు ఒక్కడే అనే నమ్మేటువంటి ప్రజలతో 1828లో ఇది ఏర్పాటు చేయబడింది. అయితే 1833లో ఈయన మరణించడం జరిగింది. 1833లో ఈయన మరణించడం జరిగింది. అయితే ఈయన ఉపన్యాసాలు విన్నటువంటి కేశవ చంద్రసేన్ అలాగే మనం చూసుకున్నట్లయితే దేవేంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి ఈ ఇద్దరు శిష్యులు కూడా ఈయన యొక్క చెప్పినటువంటి విధానాన్ని వివిధ దేశాలు మన భారతదేశంలో తిరిగి మొత్తం ఉపన్యాసాలు ఇవ్వడం అనేది జరిగింది. దీనిలో భాగంగా కేశవ చంద్రసేన్ ఉపన్యాసాల ఆధారంగా చేసుకుని
1833లో ఈయన అంటే చనిపోయిన తర్వాత ఈ కేశవ్ చంద్రసేన్ దేవేంద్రనాథ్ ఠాగూర్ దేశం మొత్తం మీద తిరుగుతూ ఈ యొక్క సమాజం యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తున్నటువంటి సందర్భంలో 1867లో బొంబాయిలో మనం చూసుకున్నట్లయితే ప్రార్థనా సమాజం ను ఏర్పాటు చేశారు. ప్రార్థనా సమాజం ఏర్పడింది. దీన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరంటే ఆర్జీ బండార్కర్ ఎంజి రానడే అనేటువంటి వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క బ్రహ్మ సమాజం యొక్క ఉద్దేశంతో ఏర్పడినటువంటి ప్రార్థనా సమాజాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరూ కూడా దేవుడు ఒక్కడే అనేటువంటి విషయాన్ని నమ్మి ఈ యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అయితే రాజా రామ్మోహన్ రాయ్ ఏంటంటే దేవుడు ఒక్కడే అనే నినాదం ఇవ్వడంతో పాటు జంతు బలులు చేయరాదు, అంటే జంతు బలుల్ని అదే విధంగా విగ్రహాలకు ఆరాధించడం చేయరాదని ఈయన రాజా రామ్మోహన్ రాయ్ చెప్పాడు. జంతు బలులు చేయకూడదని, విగ్రహారాధన చేయరాదని ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ పిలుపునివ్వడం అనేది జరిగింది. అయితే ఈ ఎంజి రానడే అదేవిధంగా బండార్కర్లు ఈ ప్రార్థనా సమాజాన్ని ఏర్పాటు చేసి దేవుడు ఒక్కడే అనే నినాదంతో అందరూ కూడా ఈ యొక్క సమాజంలోకి వచ్చేలాగా ప్రయత్నాలు చేశారు. అయితే తర్వాత కొంతకాలానికి ఈ యొక్క బ్రహ్మ సమాజంలోని కూడా మనం చూసుకున్నట్లయితే కొన్ని మార్పులు వచ్చి అది వివిధ రకాలుగా విడిపోవడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాజా రామ్మోహన్ రాయ్ తర్వాత స్వామి దయానంద సరస్వతి పంజాబ్ లో స్వామి దయానంద సరస్వతి ఏం చేశాడు అనేది మనం చూసుకున్నట్లయితే స్వామి దయానంద సరస్వతి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సెకండ్ పర్సన్ ఈ యొక్క ఉద్యమాలు చేపట్టిన వారిలో సెకండ్ పర్సన్ ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. ఈ యొక్క స్వామి దయానంద సరస్వతి ఏంటంటే మనం చూసుకున్నట్లయితే 1824 నుంచి 1883 వరకు ఈయన ఉండడం జరిగింది. అయితే ఈ స్వామి దయానంద సరస్వతి ఏం చేశారంటే ఈయన హిందూ మతాన్ని తిరస్కరించాడు. అదే విధంగా హిందూ మతంలో ఉన్నటువంటి దేవుళ్ళు, అలాగే దేవాలయాలు, విగ్రహారాధన, అలాగే బ్రాహ్మణులను కూడా తిరస్కరించడం జరిగింది. ఈయన ఏంటంటే అసలు హిందూ మతాన్ని తిరస్కరించడం అనేది జరిగింది. అయితే ఈయన ఏమి నమ్మాడు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, సాధారణ పూజా విధానాలతో వేద మంత్రాలతో దేవుణ్ణి ప్రార్థించాలని ఈయన తెలిపాడు. వేద మంత్రాలతో ఈయన వెరీ వెరీ ఇంపార్టెంట్, మొత్తం సారం అంతా వేద మతమే గొప్పదని ఈయన వేదాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వేద మతం స్వీకరించమని కోరాడు. వేదాలు ఉన్నటువంటి వేద మతంకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. వేద మతానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క హిందువులు వేరు వేరు మతాల్లోకి వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా వేదాలతో కూడినటువంటి హిందూ మతంలోకి రావాలని ఈ స్వామి దయానంద సరస్వతి పిలుపునివ్వడం జరిగింది. ఈయన ఏంటంటే ఈ యొక్క వేదాలకు ప్రాధాన్యత ఇస్తూ 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించాడు. 1875లో ఆర్య సమాజాన్ని మనం గమనించినట్లయితే పంజాబ్ లో స్థాపించడం అనేది జరిగింది. అలాగే ఈ యొక్క స్వామి దయానంద సరస్వతి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్. అలాగే ఈ స్వామి దయానంద సరస్వతి ఏం చేశాడంటే ఈ యొక్క వేద మతానికి సంబంధించినటువంటి ఈ యొక్క మతాన్ని అభివృద్ధి చేయడం కోసం, అందరికీ తెలియజేయడం కోసం సత్యార్థ ప్రకాశిక అనేటువంటి పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. సత్యార్థ ప్రకాశిక అనే పుస్తకం కూడా రచించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఈయన 1883లో మరణించడం జరిగింది. ఇతని మరణం తర్వాత ఇతని శిష్యులు ఏం చేశారంటే 1883లో దయానంద ఆంగ్లో వేదిక్ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దయానంద ఆంగ్లో వేదిక్ పాఠశాలను ఏర్పాటు చేసి వీళ్ళు ఏం చేశారంటే ఈ పాఠశాల ద్వారా పిల్లలకు
ఆధునిక పిల్లలకి ఏంటంటే ఆధునిక విద్య, అదే విధంగా వారి యొక్క వేద మతం సంస్కృతిని ఏంటంటే వీళ్ళు అందించడం అనేది జరిగింది. ఏంటంటే ఆధునిక విద్యతో పాటు మతము అంటే వేద మతం సంస్కృతిని ఈ యొక్క పిల్లలకి ఈ యొక్క ఆంగ్లో వేదిక పాఠశాలలో అందించడం అనేది జరిగింది. తర్వాత కొంతకాలానికి మళ్ళీ పిల్లలకి ఏంటంటే ఆధునిక విద్య అందించవసరం లేదని ఓన్లీ వేద మతం మాత్రమే అందించాలని చెప్పేసి మళ్ళీ ఈ యొక్క ఆర్య సమాజంలోని కూడా చీలికలు అనేవి రావడం జరిగింది. తర్వాత హరిద్వార్లో ఏంటంటే కాంగ్రీ గురుకుల విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రీ గురుకుల విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మార్పులు వచ్చి విడిపోయి తర్వాత కొంతమంది ఏంటంటే కాంగ్రీ గురుకుల విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? హరిద్వార్లో ఏర్పాటు చేశారు. ఇది ఎందుకు ఏర్పాటైందంటే ఆధునిక విద్య కోసం ప్రాముఖ్యత ఇవ్వకుండా ఓన్లీ వేద మతాన్ని అభివృద్ధి చేయడం కోసం మాత్రమే ఈ యొక్క కాంగ్రీ గురుకుల విశ్వవిద్యాలయం అనేది హరిద్వార్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ హిందువుల పరంగా ఈ విధంగా ఉన్నప్పుడు మనం గమనించినట్లయితే రాజా రామ్మోహన్ రాయ్ దేవుడు ఒక్కడే అనే నినాదాన్ని ఇచ్చినప్పుడు మనం చూసుకున్నట్లయితే స్వామి వివేకానంద ఏంటంటే హిందూ మతం అన్ని మతాలలో కంటే హిందూ మతం గొప్పదని ఈయన చెప్పడం జరిగింది. హిందూ మతం గొప్పదని ఎవరు చెప్పారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక మనం స్వామి దయానంద సరస్వతి హిందూ మతాన్ని తిరస్కరిస్తే స్వామి వివేకానంద అన్ని మతాల్లో కంటే హిందూ మతం గొప్పదని చెప్పడం జరిగింది. ఈయన హిందూ మతం అంటే సంస్కరణలతో కూడిన హిందూ మత పునరుద్ధరణ, అదే విధంగా సామాజిక సేవ ఈ రెండు ఉద్దేశాలతో ఈ యొక్క స్వామి వివేకానంద ఏంటంటే మనం చూసుకుంటే రామకృష్ణ మఠాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రామకృష్ణ మఠాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరు? స్వామి వివేకానంద. ఈయన హిందూ మతానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. అయితే సంస్కరణలతో కూడిన హిందూ మతాన్ని పునరుద్ధరించాలని, సామాజిక సేవా కార్యక్రమాల్లో అందరూ పాల్గొనేలా చేయాలని ఈ యొక్క రామకృష్ణ మఠాన్ని స్థాపించడం అనేది జరిగింది. ఈ రామకృష్ణ మఠం ద్వారా ఏంటంటే మనం చూసుకున్నట్లయితే పాఠశాలలు నిర్మాణం, అదే విధంగా అనాథలకు సేవ చేయడం, అలాగే మనం గమనించినట్లయితే వివిధ కాలక్రమంలో వచ్చినటువంటి వివిధ అంటే భూకంపాలు సునామీలు వచ్చినప్పుడు వారికి సేవ చేయడం. దాంట్లో ఏంటంటే సామాజిక సేవ అంటే ప్రజలు అందులో పాల్గొని సునామీలు వచ్చినప్పుడు నష్టపోయిన వారికి సేవ చేయడం. ఈ విధంగా ఈ లక్ష్యాలతో స్వామి వివేకానంద ఈ యొక్క సంస్కరణతో కూడిన హిందూ మత పునరుద్ధరణ, సామాజిక సేవ కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటి ఉద్దేశాలతో రామకృష్ణ మఠాన్ని స్థాపించి హిందూ మత గొప్పదనాన్ని ఈయన తెలియజేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళేంటంటే హిందూ మతం అభివృద్ధి కోసం పోరాటం చేస్తే మరి ముస్లింలో అభివృద్ధి కోసం పోరాటాలు చేసినటువంటి వ్యక్తి ఉన్నారు. ఆయనే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఈ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేటువంటి ఆయన గురించి మనం చూద్దాం. ఈయన ప్రముఖ ముస్లిం వ్యక్తి. ఈయన మనం చూసుకున్నట్లయితే 1817లో జన్మించడం జరిగింది. 1898లో మరణించడం అనేది జరిగింది. ఈ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఏంటంటే ముస్లింలకు ఆధునిక విద్య అందించాలని తద్వారా ప్రభుత్వంలో భాగమయ్యి ప్రభుత్వ ఉద్యోగాలు అది ముస్లింలకు అందించాలని ఈయన చెప్పడం జరిగింది. అదే విధంగా ఆధునిక విద్య అభివృద్ధి చెందితేనే ముస్లింలు అభివృద్ధి చెందుతారని, అయితే ఈ ఆధునిక విద్య అభివృద్ధి కోసం ఏంటంటే ఈయన అలీగఢ్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. అలీగఢ్ ఉద్యమాన్ని ముస్లింల్లో సమైక్యతను సంస్కరణలకు అలీగఢ్ ఉద్యమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ 1864లో
ఈయన ఏంటంటే విజ్ఞాన శాస్త్ర సంఘాన్ని ఏర్పాటు చేశాడు. విజ్ఞాన శాస్త్ర సంఘం, ఈ విజ్ఞాన శాస్త్ర సంఘం ఏర్పాటు చేసి, అయితే ఈ విజ్ఞాన శాస్త్ర సంఘం ద్వారా విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి వివిధ గ్రంథాలను ప్రచురణలను ఈయన ఏంటంటే ఉర్దూ భాషలోకి అనువదించడం అనేది జరిగింది. నెక్స్ట్ 1875లో ఈ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మనం గమనించినట్లయితే 1875లో ఈయన ఏంటంటే మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించాడు. ఈ మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను 1875లో స్థాపించి, వెరీ వెరీ ఇంపార్టెంట్, దీని ద్వారా ఏంటంటే ముస్లింలకి ఏంటంటే ఇంగ్లీషు అదే విధంగా విజ్ఞాన శాస్త్రాలను మనం చూసుకున్నట్లయితే ఉర్దూ వాతావరణంలో, అంటే ముస్లిం వాతావరణంలో అందించడానికి ప్రయత్నం చేశాడు. అందింపుకు ఈయన ప్రయత్నం అనేది చేయడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన ముస్లింలో అభివృద్ధి చెందాలంటే వారికి ఆధునిక విద్య అందించాలని, అలాగే మనం చూసుకున్నట్లయితే ఆధునిక విద్యలో భాగంగా విజ్ఞాన శాస్త్రాన్ని అందించాలని, విజ్ఞాన శాస్త్రంతో పాటు తత్వశాస్త్రాన్ని కూడా వాళ్ళకి అందించాలని, విజ్ఞాన శాస్త్రాన్ని ముస్లింలకు అందించి ఆధునిక విద్య ద్వారా వాళ్ళు అభివృద్ధి చేయాలని ఈయన ప్రయత్నాలు చేయడం అనేది, విజ్ఞాన శాస్త్రాన్ని తత్వశాస్త్రాన్ని ముస్లింలకు అందింపుకు ఈయన ఎక్కువ ప్రయత్నాలు అనేది చేయడం అనేది జరిగింది. దానిలో భాగంగానే 1864 విజ్ఞాన శాస్త్ర సంఘాన్ని ఏర్పాటు చేసి విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి వివిధ ప్రచురణలను ఉర్దూ భాషలకు అనువదించడం జరిగింది. 1875లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను ఏర్పాటు చేసి, దీనిలో భాగంగానే ఇంగ్లీష్ విజ్ఞాన శాస్త్రాలను అంటే ముస్లిం వాతావరణంలో విద్యార్థులకు బోధించడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల అనేది తర్వాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంగా మారింది. తర్వాత కాలంలో ఇది అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంగా మారడం అనేది జరిగింది. ఇది ముస్లింల పరంగా మనం చూసుకున్నట్లయితే ఈయన ముస్లింలో అభివృద్ధి చెందడం కోసం ఈయన ఈ విధంగా కృషి చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, అప్పటి కాలంలో ఏ విధమైనటువంటి సాంఘిక దురాచారాలు ఉండేది అనేది మనం గమనించినట్లయితే, ఆ కాలంలో మనం గమనించినట్లయితే సాంఘిక దురాచారాలు ఏముండే అంటే, అప్పుడు ఉన్నటువంటి సాంఘిక దురాచారాలను మనం గమనించినట్లయితే ఆడపిల్లలకి ఏంటంటే 5 లేదా 6 సంవత్సరాలకి వివాహాలు చేయడం, అలాగే మనం చూసుకున్నట్లయితే భర్త చనిపోయినటువంటి స్త్రీని కూడా ఏంటంటే భర్తతో పాటు సహగమనం అంటే నిప్పుల్లోకి తోసేయడం అనేది జరిగింది. ఉన్నత కులాలకు చెందినటువంటి మహిళలను ఆ యొక్క భర్తతో పాటు ఆమెని కూడా దాంట్లో కాల్ చేయడం అనేది జరిగింది. దాన్నే సతీ సహగమనం అని కూడా పిలిచేవారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఎవరైతే సతీ సహగమనానికి గురి కానిటువంటి వితంతు ఉందో, అంటే భర్త చనిపోయిన స్త్రీ ఉందో, ఆమెకు గుండెది చేయించి తెల్ల చీర అది కట్టేసి ఆమెను వివిధ శుభకార్యాల్లో అది పాల్గొనీయకుండా అది చేసేవారు. చాలా సాంఘిక దురాచారాలు అనేవి ఉండేవి. అయితే అలాగే 5 లేదా 6 సంవత్సరాలకే ఈ యొక్క ఆడపిల్లలకి పెళ్లిళ్ళు అనేది చేయడం అనేది జరిగితే, ఈ యొక్క సాంఘిక దురాచారాలను అరికట్టడం కోసం చాలా మంది ప్రయత్నాలు చేశారు. దానిలో భాగంగానే మహిళల వివాహ వయస్సును పెంచడం కోసం ఏంటంటే వివిధ చర్యలు చేయబడ్డాయి. దానిలో భాగంగా 1848లో మనం చూసుకున్నట్లయితే మహిళల వివాహ వయస్సు 10 సంవత్సరాలకు తగ్గరాదు అని ఒక చట్టం తేవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే 1891లో మహిళల వివాహ వయసు 12 సంవత్సరాలకు పెంచారు. నెక్స్ట్ ఏంటంటే 1929 శారదా చట్టం ప్రకారం మహిళల వివాహ వయసు 14 సంవత్సరాలకు పెంచారు. శారదా చట్టం ప్రకారం మహిళల వివాహ వయసు 14 సంవత్సరాలకు పెంచడం అనేది జరిగింది. మళ్ళీ 1978లో ఆడవారికి 18 సంవత్సరాలు, మగవారికి 21 సంవత్సరాలుగా ఈ యొక్క వివాహ వయసు ఉండేలా చట్టం చేయడం అనేది జరిగింది. 1846లో మహిళల వివాహ వయసు
10 సంవత్సరాలకి కంటే తగ్గరాదని, అలా ఉంటే కఠిన శిక్షలు ఉంటాయని చెప్పారు. 1891లో 12 సంవత్సరాలకు తగ్గరాదని 12 సంవత్సరాలకు పెంచారు. తర్వాత 1929లో శారదా చట్టం ద్వారా 14 సంవత్సరాలకు పెంచారు. తర్వాత 1978లో చట్టం ద్వారా ఆడవారి వివాహ వయసు 18 సంవత్సరాలు, మగవారికి 21 సంవత్సరాలుగా చేయడం అనేది జరిగింది. అయితే ఈ సాంఘిక దురాచారాలు, సాంఘికంగా ఉన్నటువంటి ఈ యొక్క సంస్కరణలు అన్ని కూడా తేవడం కోసం చాలా మంది ప్రయత్నాలు అనేవి చేయడం జరిగింది. దానిలో ఎవరెవరు ఏం చేశారనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ యొక్క సాంఘిక దురాచారాలను వ్యతిరేకిస్తూ ఎవరెవరు ఏం చేశారనేది మనం గమనించినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సాంఘిక సంస్కరణలు రూపుమాపడం కోసం ఏంటంటే రాజా రామ్మోహన్ రాయ్ ఏం చేశాడంటే ఈ యొక్క వితంతు అంటే సతీ సహగమనాన్ని నిషేధించాలని చాలా ప్రయత్నాలు చేయడం అనేది జరిగింది. నిషేధించాలని చాలా కృషి చేశాడు. దీనిలో భాగంగా 1829లో సతీ సహగమనం నిషేధించబడింది. 1829లో సతీ సహగమనం నిషేధించబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పటి కాలంలో గవర్నర్ జనరల్ ఎవరైనా అడుగుతారు, బ్రిటిష్ గవర్నర్ జనరల్ విలియం బెంటిక్. అలాగే వితంతు పునర్వివాహాల కోసం ప్రయత్నించిన వ్యక్తి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఏంటంటే వితంతు పునర్వివాహాల కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. అంటే వితంతువులకి మళ్ళీ పెళ్లి చేయాలని, వితంతు పునర్వివాహాలకు ప్రయత్నం చేసినటువంటి, చాలా కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఇతని కృషి ఫలితంగా 1855లో వితంతు పునర్వివాహ చట్టం చేయబడింది. 1856లో ఈ యొక్క వితంతు పునర్వివాహాలను ప్రవేశపెట్టారు. అప్పటి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ డల్హౌసీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇది సాంఘిక సంస్కరణలో భాగంగా మన వారు అంటే వివిధ గొప్ప గొప్ప వ్యక్తులు చేసినటువంటి ఉద్యమాలుగా మనం చెప్పవచ్చు. అయితే మన భారతదేశంలో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఆడవారు చదువుకోవడం జరుగుతుంది. అన్ని ఇంట్లోనూ కూడా చాలా కృషి చేయడం జరుగుతుంది. అంటే వివిధ విషయాల్లో పాల్గొంటున్నారు. అంటే చదువులో కానీ, ఉద్యోగాల్లో కానీ సమాన హక్కులు అది పొందడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే రాజకీయాల్లో ఓటు వేసే హక్కు పొందారు. అలాగే మనం చూసుకున్నట్లయితే వివాహం ఒక ఖచ్చితమైన ఏజ్ లో చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరినైనా నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం మహిళలకి ప్రెసిడెంట్ కల్పించడం జరిగింది. అలాగే ప్రాచీన కాలంలో అయితే ఇప్పుడు ప్రెసెంట్ కాలంలో ఎలా ఉంటే ప్రాచీన కాలంలో చాలా తీవ్రంగా ఉండేది. ఏంటంటే ఆడవారిని బయటకు రానిచ్చేవారు కాదు, చదువుకోనిచ్చేవారు కాదు. అలాగే చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసేయడం అది జరిగేది. అయితే ఆడవారిని బోల్డంత కష్టాలు కూడా గురి చేయడం అనేది జరిగింది. భర్త చనిపోతే ఆ స్త్రీని బయటకు రానివ్వడం అనేది జరిగేది కాదు. అలాంటి చాలా వివిధ అనాగరిక చర్యలు ఉన్నప్పుడు వాటిని రూపుమాపడం కోసం కొంతమంది వ్యక్తులు ప్రయత్నాలు అనేవి చేశారు. వారిలో మెయిన్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వ్యక్తిగా ఎవరిని చెప్పుకోవచ్చు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ జ్యోతి బాపులే. ఈ జ్యోతి బాపులే అంటే ఈయన మహారాష్ట్రలో జన్మించాడు. మహారాష్ట్రలో జ్యోతి బాపులే జన్మించడం అనేది జరిగింది. ఈయన 1827లో జన్మించి 1890లో మరణించాడు. ఈయన ఏం చేశాడంటే అంటరాని వాళ్ళు అంటే అట్టడుగు కులాలకు చెందినటువంటి దళితులు, అట్టడుగు వర్గాలకు చెందినటువంటి అట్టడుగు వర్గాల వారి కోసం ఏంటంటే పూణేలో ఒక పాఠశాలను, పూణేలో అంటే అట్టడుగు వర్గాల వారి బాలికల చదువు కోసం పూణేలో ఒక పాఠశాలను ప్రారంభించాడు. ప్రారంభించడం జరిగింది 1848లో. ఈయన మహర్ మాంగ్ కులాల కోసం అంటే దళిత వర్గాలకు చెందిన అట్టడుగు కులాలకు చెందినటువంటి మహర్ మాంగ్ కులాల వారి కోసం బాలికలు, ప్రత్యేకంగా ఆడవారు బాలికల కోసం చదువుకునే విధంగా చాలా కృషి చేశాడు. దానిలో భాగంగా పూణేలో 1848లో ఒక పాఠశాలను ప్రారంభించడం అనేది జరిగింది. అయితే అదే విధంగా ఈయన ఏంటంటే ఆ ప్రాచీన కాలంలో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో వివిధ
వర్గాల మధ్య భేదాలు అనేవి ఉండేవి. దళితులను ఏంటంటే చాలా హీనంగా చూసేవారు. కాబట్టి ఈయన సత్యం సమానత్వం అనే భావనలతో, సత్యం సమానత్వం అనే సూత్రాలతో సత్యశోధక్ సమాజం అనేటువంటి దాన్ని నిర్మించాడు. సత్యశోధక్ సమాజాన్ని ఏర్పాటు చేశాడు. దీనిలో ఏంటంటే సత్యము సమానత్వం అనే సూత్రాలు ఉంటాయి. అంటే అన్ని మతాల వారిని సమానంగా చూడాలి, అందరికీ సమాన హక్కులు కల్పించాలి అనేటువంటి విధానాలతో సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఈయన అట్టడుగు వర్గాల వారిలో ఉన్నటువంటి బాలికల కోసం, ఎవరైతే అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి బాలికలు ఎవరైతే ఉన్నారో ఆ బాలికల చదువు కోసం ఏంటంటే నిమ్న కులాల వారికి నిమ్న కులాల టీచర్లు ఉండాలని, నిమ్న కులాల టీచర్లు ఉండేలా, అదే విధంగా నిమ్న కులాల వారికి పాఠశాలలు కళాశాలలు అది ఉండాలని చెప్పేసి ఈయన చాలా ప్రయత్నాలు అనేవి చేయడం అనేది జరిగింది. అలాగే ఈ సత్యశోధక సమాజం కూడా ఈ యొక్క ఆడవారికి, అంటే ప్రత్యేకించి నిమ్న కులాల ఆడవారికి చాలా చాలా విషయాలను అభివృద్ధి చేసే విధంగా, వారికి చదువు చెప్పే విధంగా, వారిలో చైతన్యం వచ్చే విధంగా చాలా కృషి చేయడం అనేది ఈ సత్యశోధక సమాజం అనేది చాలా ప్రయత్నాలు అనేది చేయడం అనేది జరిగింది. దీనిలో భాగంగానే మనం చూసుకున్నట్లయితే ఈయన ఈ యొక్క ఈ కుల వ్యవస్థపై పోరాటంలో, తిరుగుబాటులో భాగంగా ఈయన ఏంటంటే గులాంగిరి అనే పుస్తకాన్ని కూడా ఈ యొక్క జ్యోతి బాపులే కుల వ్యవస్థపై పోరాటంగా, వ్యతిరేకంగా ఏంటంటే ఈయన గులాంగిరి అనే పుస్తకాలను కూడా రాయడం జరిగింది. గులాంగిరి అనే పుస్తకం రాశారు. అయితే ఈయన తర్వాత వచ్చినటువంటి ఈయన భార్య సావిత్రిబాయి పూలే. ఈ సావిత్రిబాయి పూలే ఏంటంటే 1831లో జన్మించింది, 1897లో మరణించింది. ఈమె కూడా మహారాష్ట్రకి చెందిందే. ఈమె ఏం చేసిందంటే చాలా ఇంపార్టెంట్, ఇలా భర్త ఏర్పాటు చేసినటువంటి 1848లో పూణేలో ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి అట్టడుగు వర్గాల వారికి బాలిక పాఠశాలకి ఏంటంటే ఈమె 1848లో పూణేలో ఏర్పాటు చేసినటువంటి పాఠశాలలో ఈమెకి ఆయన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, మహిళా ట్రైనింగ్ అంటే టీచర్ గా. అయితే ఈమె 1848లో ఈ యొక్క పాఠశాలకి మహిళా ఉపాధ్యాయునిగా పనిచేసింది కాబట్టి తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలు ఎవరంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ సావిత్రిబాయి పూలే. ఈమె పుట్టినరోజు అయినటువంటి జనవరి 3 ఈమె పుట్టినరోజు. జనవరి 3 జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుతారు. జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుతారు. ఈ సావిత్రిబాయి పూలే పుట్టినరోజు జనవరి 3. అయితే ఈమె భర్త ఏర్పాటు చేసినటువంటి అడుగు జాడల్లో నడుస్తూ అట్టడుగు వర్గాలకు చెందిన బాలికలకి ఏంటంటే చదువు చెప్పడం కోసం చాలా ప్రయత్నాలు చేసింది. అలాగే ఈమె ప్లేగు వ్యాధితో బాధపడుతున్న వారికి చాలా సేవ అనేది చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పండిత రమాబాయి గురించి మనం డిస్కస్ చేద్దాం. పండిత రమాబాయి ఏం చెప్పారు అంటే, పండిత రమాబాయి, నెక్స్ట్ పర్సన్ పండిత రమాబాయి. ఈ పండిత రమాబాయి గురించి మనం చూసుకున్నట్లయితే ఈమె కూడా మనం గమనించినట్లయితే మహారాష్ట్రకు చెందినది. ఈమె మనం చూసుకుంటే 1858లో జన్మించి 1922లో మరణించడం అనేది జరిగింది. 1922లో మరణించింది. అయితే ఈమె తండ్రి ఏంటంటే ఈమెకు సంస్కృతం నేర్పించాడు. ఈమె తండ్రి ఈమెకి ఏం నేర్పించాడు? సంస్కృతం నేర్పించాడు. తద్వారా ఈమె ఏంటంటే అనేక పాండిత్యం పొంది పండిత రమాబాయిగా పేరు పొందడం అనేది జరిగింది. ఈమె తన యొక్క సోదరులతో కలిసి దేశం మొత్తం కూడా చాలా పర్యటనలు చేయడం జరిగింది. ఆమె పర్యటనలు చేసిన తర్వాత అమెరికా ఇంగ్లాండ్ దేశాలకు వెళ్ళి మహిళా సంఘాలు, అమెరికా ఇంగ్లాండ్ దేశాలు వెళ్ళి ఒంటరిగా వెళ్ళి మహిళా సంఘాలతో చర్చించడం అనేది జరిగింది. మహిళా సంఘాలతో చర్చించి భారతదేశానికి వచ్చి తర్వాత ఈమె ఏం చేసిందంటే వెరీ 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 ఇంపార్టెంట్,
వితంతువుల విద్యా అభివృద్ధికి, వితంతువులకి విద్య అందించడం కోసం, వితంతువుల విద్యా అభివృద్ధికి వారిలో వారిలో నైపుణ్యాన్ని పెంచేలా, వారిలో నైపుణ్యం జీవనోపాధి కల్పించేలా, విద్యాభివృద్ధికి వారిలో నైపుణ్యం జీవనోపాధి కల్పించేలా వెరీ 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 ఇంపార్టెంట్ శారదా సదన్ అనేటువంటి పాఠశాల ఆశ్రమాన్ని ఏర్పాటు చేసింది. పాఠశాల ఆశ్రమాన్ని ముంబైలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ పండిత రమాబాయి వెరీ వెరీ ఇంపార్టెంట్. శారదా సదన్ ఎందుకు ఏర్పాటు చేసిందంటే, వితంతువులు ఎవరైతే భర్త చనిపోయిన స్త్రీలు ఉంటారో వాళ్ళకి విద్యా అభివృద్ధికి, వారిలో నైపుణ్యానికి, అలాగే ఎవరి మీద ఆధారపడకుండా జీవనోపాధి పొందేలా శారదా సదన్ అనేటువంటి పాఠశాలను ఆశ్రమాన్ని ముంబైలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఆడవారికి ఏంటంటే వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అదేవిధంగా వివిధ బాలికలకు కూడా ఏంటంటే అనాథలకు కానీ ఏంటంటే మనం చూసుకుంటే ఆశ్రమం వసతి, విద్య అలాగే వివిధ నైపుణ్యాలు వైద్య సదుపాయాలు కూడా ఈ యొక్క శారదా సదన్ లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఈ పండిత రమాబాయి మనం గమనించినట్లయితే చాలా గొప్ప వ్యక్తిగా మనం చెప్పవచ్చు. ఈమె ఉండేటువంటి పాండిత్యం ఆధారంగా ఈమె ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఈమెని రమాబాయిని పండిత రమాబాయిగా పిలవడం అనేది జరిగింది. అయితే ఈ పండిత రమాబాయి ఏం చెప్పారంటే మనం చూసుకున్నట్లయితే చాలా చాలా వెరీ 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 ఇంపార్టెంట్. ఈమె ఒక కొటేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అదేంటంటే, ఆడవారిని మగవాళ్ళు అంటే పశువులని పశువుల్ని మనం ఏ విధంగా అయితే మనం హింసిస్తామో అలాగే ఆడవారిని కూడా మగవాళ్ళు హింసిస్తున్నారు. వారిపై వివిధ దుష్కృత్యాలు అనేవి చూపిస్తున్నారు. ఈ దుష్కృత్యాలని మనం వ్యతిరేకిస్తే మనం ఏంటంటే వారిని మనము వ్యతిరేకిస్తున్నామని వారు అనుకోవడం అనేది జరుగుతుంది. అయితే వాళ్ళని వ్యతిరేకించకపోవడం చాలా పెద్ద పాపం అని ఈమె ఒక కొటేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అంటే మనం చూసుకున్నట్లయితే పశువులపై ఏ విధమైనటువంటి దుష్కర్మలు చేస్తున్నారు, అలాగే మహిళలపై కూడా అలాగే మగవారు చేస్తున్నారు. వారిపై మమ్మల్ని మేము మెరుగుపరచుకోవడానికి కోసం చూస్తుంటే వారు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారని అనుకుంటున్నారు. అయితే మనం ఏంటంటే వాళ్ళని వ్యతిరేకించడం మనం పాపం కాదు, వాళ్ళు వ్యతిరేకించకపోవడమే పాపం అని ఈ పండిత రమాబాయి చెప్పడం అనేది జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ తారాబాయ్ అనేటువంటి ఆమె ఏం చెప్పిందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ తారాబాయ్ ఏం చెప్పిందంటే, ప్రాణాలపై ఎవరికి ఆశ ఉండదు. ఒక భర్త చనిపోతే ఆమెతో పాటు వాళ్ళ భార్యని కూడా చంపడం అనేది ఎంతవరకు మనకి సమంజసం. అలాగే మనం చూసుకుంటే భర్త చనిపోయినటువంటి స్త్రీకి ఏంటంటే మంగళవాడు వచ్చి గుండు గీసి అదే విధంగా తల మొత్తం అంతా కత్తిరించినప్పుడు మీ కళ్ళు చల్లబడతాయా? ఇది ఇప్పటి వరకు ఇలా ఈ పరిస్థితి కొనసాగుతుంది, ఇది ఎంతవరకు ఇలాంటి అనాగరిక చర్య, ఇది ఒక అనాగరిక చర్య, దాన్ని మనం వ్యతిరేకిద్దామని చెప్పేసి ఈ తారాబాయి ఏంటంటే చెప్పడం జరిగింది. ఈమె ఏంటంటే స్త్రీ పురుష్ తులనా అనేటువంటి ఒక రచనలో చెప్పడం జరిగింది. తారాబాయి అనేటువంటి ఆమె ఈ యొక్క మనం చూసుకుంటే పండిత రమాబాయితో కలిసి ఈమె పోరాటాలు అనేది చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కందుకూరి వీరేశలింగం. ఈ కందుకూరి వీరేశలింగం 1848లో జన్మించడం అనేది జరిగింది. 1919లో మరణించడం అనేది జరిగింది. ఈ కందుకూరి వీరేశలింగం ఏంటంటే చాలా రచనలు రాసి గద్య తిక్కన అనే బిరుదు పొందాడు. ఈయన వితంతు పునర్వివాహాల కోసం చాలా కృషి చేశాడు. చాలా ప్రయత్నాలు చేశాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే అంటే చిన్న వయసులో పెళ్లిళ్ళు చేయడానికి అంటే బాలిక వివాహాలను నిర్మూలించడానికి కూడా నిర్మూలనకు కూడా చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈయన ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జన్మించాడు. ఆంధ్రప్రదేశ్లో ఒక సనాతన కుటుంబంలో జన్మించాడు. ఈయన ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే కందుకూరి వీరేశలింగం ఏంటంటే వితంతు పునర్వివాహాలను రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా జరిపించడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ భాగ్యరెడ్డి
వర్మ. ఈ భాగ్యరెడ్డి వర్మ అనేటువంటి ఈయన 1888లో జన్మించి 1939లో మరణించాడు. ఈ భాగ్యరెడ్డి వర్మ మనం గమనించినట్లయితే భాగ్యరెడ్డి వర్మ అనేటువంటి ఈయన మనం చూసుకున్నట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో దళితుల హక్కుల కోసం పోరాడినటువంటి దళితుల హక్కుల రక్షణ కోసం పోరాటం చేసినటువంటి నాయకుల్లో ఒక అతనిగా మనం ఈ భాగ్యరెడ్డి వర్మను చెప్పవచ్చు. ఈ భాగ్యరెడ్డి వర్మ మనం గమనించినట్లయితే మన ఆంధ్ర ప్రాంతంలో దళితులే మూలవాసులని, తర్వాత ఉన్నత కులాలకు చెందినటువంటి ఆర్యులు వచ్చి దళితులను అనగదొక్కారని, కాబట్టి దళితులను ఆది ఆంధ్రులు అని పిలుచుకోవాలని ఈయన చెప్పాడు. దళితులను ఆది ఆంధ్రులు అని పిలుచుకోవాలని ఈయన చెప్పడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దళితులను ఆది ఆంధ్రులు అని పిలుచుకోవాలని ఎవరు చెప్పారంటే భాగ్యరెడ్డి వర్మ. అలాగే ఈ యొక్క దళితుల్లో చైతన్యం కలిగించడం కోసం వివిధ కళల ద్వారా ఈ యొక్క దళితుల్లో చైతన్యం కల్పించడం కోసం ఈయన ఏంటంటే జగన్ మిత్ర మండలి అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేశాడు 1906లో. తద్వారా ఏంటంటే దళితుల్లో చైతన్యం కలగడం అనేది జరిగింది. దళితుల్లో చైతన్యం వచ్చి వారు కూడా చదువుకోవడానికి అవకాశం అనేది కల్పించడం అనేది జరిగింది. ఈయన ఏం చేశాడంటే దళితుల కోసం చాలా ప్రయత్నాలు చేసి దళితులకు వివిధ హక్కులు కల్పించడం కోసం ఈయన ప్రయత్నాలు చేసి సఫలం అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ బిఆర్ అంబేద్కర్. ఈ బిఆర్ అంబేద్కర్ కూడా మనం చూసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈయన 1891లో జన్మించి 1956లో మరణించడం అనేది జరిగింది. ఈయన 1891లో జన్మించాడన్న మహారాష్ట్రలో జన్మించాడు. ఈయన తండ్రి ఒక సైనికుడు. అయితే ఈయన్ని చదువుకోమని ఈ యొక్క తండ్రి ఏంటంటే ఈయన చదువుకోమని చిన్నప్పటి నుంచి చాలా ప్రోత్సహించేవాడు. కానీ ఈయన చదివే టైంలో ఈయన దళితుడు కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాడు. ఏంటంటే అట్టడుగు వర్గాలకు చెందినటువంటి వీరిని పాఠశాలలో సరిగా అంటే కూర్చొనిచ్చేవారు కాదు, పాఠాలు వినించేవారు కాదు. అదేవిధంగా ఏంటంటే మంచినీళ్ళు కూడా తాగనిచ్చేవారు కాదు, ఎక్కడో బయటను కూర్చొనిచ్చేవారు. అయితే చాలా కష్టాలు పడి కళాశాల విద్యను చదివిన తర్వాత అమెరికా ఇంగ్లాండ్ వెళ్ళి ఉన్నత విద్య అభ్యసించాడు. అభ్యసించి తర్వాత భారతదేశానికి వచ్చి న్యాయవాద వృత్తిని స్వీకరించడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ఈ యొక్క దళితుల కోసం ఈయన ఏంటంటే చాలా కృషి చేసి దళితులకు ఏంటంటే మనం చూసుకున్నట్టయితే 1927లో దళితులకి ఏంటంటే మనం చూసుకున్నట్టయితే పాఠశాల అదేవిధంగా దేవాలయాల్లోకి అనుమతి ఇవ్వాలని చెప్పేసి దళితులకు కూడా ఈయన ఏంటంటే ఒక తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. అలాగే ప్రభుత్వ నీటి వనరులను ప్రభుత్వ నీటి వనరులు అంటే తాగునీటి వనరులను కూడా వినియోగించుకునేలాగా ఆ దళితులకు అవకాశం కల్పించాలని ఈయన ఒక ఉద్యమాన్ని చేపట్టడం అనేది జరిగింది. 1932లో బ్రిటిష్ ప్రభుత్వం అంటే వలస ప్రభుత్వం నిర్వహించినటువంటి భారత రాజకీయ భవిష్యత్ అనే అంశంపై చర్చకి ఏంటంటే ఈయన ఆహ్వానించడం అనేది జరిగింది. అయితే అప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి ఈ అంబేద్కర్ ఏం చెప్పాడంటే దళితులకు శాసనసభల్లో సీట్లు కేటాయించి వారికి దళితులే ఓట్లు వేసేలా అవకాశం కల్పించాలని ఈయన చెప్పడం జరిగింది. శాసనసభల్లో సీట్లు అంటే దళితులకు కొన్ని సీట్లు ఉండాలి, దళితులే వారికి ఓటు వేయాలని చెప్తే బ్రిటిష్ ప్రభుత్వం దానికి అంగీకరించింది. కానీ గాంధీ వ్యతిరేకించాడు. తర్వాత ఏంటంటే మళ్ళీ కొన్ని మార్పులతో శాసనసభల్లో దళితులకు సీట్లు రిజర్వ్ చేయబడతాయి, కానీ అందరూ ఓటు వేసేలా మార్పు చేశారు. మార్పు చేయడం అనేది జరిగింది. తర్వాత అట్టడుగు వర్గాల వారికి వ్యతిరేకంగా అట్టడుగు వర్గాల వారిని హింసిస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా అట్టడుగు వర్గాల అభివృద్ధికి అదేవిధంగా అంటరాని కులాల అభివృద్ధికి ఏంటంటే 1932లో గాంధీజీ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఒక ఉద్యమాన్ని చేపట్టాడు. దానిలో భాగంగా ఏంటంటే ఈ గాంధీజీ ఏం చెప్పాడంటే హరిజనులు అట్టడుగు వర్గాలకు చెందినటువంటి అంటరాని కులాలకు చెందినటువంటి హరిజనుల్ని
అట్టడుగు వర్గాల వారిని హరిజనులు అని పిలవాలని చెప్పాడు. హరిజనులని పిలవాలని చెప్పడం అనేది జరిగింది. ఈ యొక్క హరిజనులు అంటే దేవుడి ప్రజలు అని ఈయన చెప్పడం అనేది జరిగింది. హరిజనులు అని ఎవరు పిలిచారంటే అట్టడుగు వర్గాల వారిని. వెరీ వెరీ ఇంపార్టెంట్, గాంధీజీ. ఈ గాంధీజీ ఏంటంటే ఈ అట్టడుగు వర్గాల వారిని హరిజనులుగా పిలిచి దేవుడి ప్రజలుగా పిలవడం అనేది జరిగింది. ఈయన ఏంటంటే మనం చూసుకున్నట్లయితే వివక్షది చూపించకూడదని, అట్టడుగు వర్గాల వారిని కూడా తమతో పాటు బాగా చూసుకోవాలని చెప్పడం అనేది జరిగింది. అయితే అంబేద్కర్ మనం గమనించినట్లయితే స్వాతంత్రం వచ్చాక 1947లో నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు. తొలి న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ నియమించబడడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రాసే రచనా సంఘం, భారత రాజ్యాంగాన్ని రాసే రచనా సంఘానికి చైర్మన్ గా కూడా అంబేద్కర్ పనిచేయడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని రచించిన తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించేలాగా రాజ్యాంగ సభను ఒప్పించడం అనేది జరిగి ఈ విధంగా చాలా దళితుల అభివృద్ధికి, వారికి సమాన అవకాశాలు కల్పించడం కోసం అంబేద్కర్ చాలా కృషి చేసి దళితుల దైవంగా పిలువబడడం అనేది జరిగింది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ఈ యొక్క లెసన్ లో లాస్ట్ అండ్ ఫైనల్ నారాయణ గురు గురించి మనం డిస్కస్ చేస్తే ఇంక ఈ యొక్క లెసన్ మొత్తం మనం కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. నారాయణ గురు అనేటువంటి ఈయన గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ యొక్క నారాయణ గురు ఏంటంటే 1856 1856లో పుట్టి 1928లో మరణించడం అనేది జరిగింది. ఈయన తండ్రి ఆయుర్వేద డాక్టర్. అయితే ఈయన తండ్రి ఒక పాఠశాల ఏర్పాటు చేసి అందులోనే ఈ నారాయణ గురువు చదువుకోవడం అనేది జరిగింది. అయితే ఈ నారాయణ గురువు ఏంటంటే ఈజువా అనేటువంటి కులస్తులు ఏంటంటే సారాయి కాయటం జంతు బలులు ఇవ్వరాదని, సారాయి కాయటం జంతు బలులు నిషేధించాలని ఈయన పిలుపునివ్వడం అనేది జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఈయన ఏం చెప్పాడంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈయన ఏం చెప్పాడంటే కులాంతర వ్యవస్థను నిర్మూలించాలని ఈయన చెప్పడం జరిగింది. కులాంతర వ్యవస్థను నిర్మూలించాలని ఈయన చెప్పడం జరిగింది. అయితే ఎటువంటి కుల ప్రస్తావన లేని దేవాలయాలు ఏర్పాటు చేయాలని చెప్పాడు. ఎటువంటి కుల ప్రస్తావన లేని దేవాలయాలను నిర్మించాలని ఈయన చెప్పడం జరిగింది. అలాగే గుడులు కట్టడం కంటే బాలలకు బడులు కట్టడం గొప్పని, బడులు కట్టడం మేలని ఈయన పిలుపునివ్వడం జరిగింది. గుడులు కట్టడం కంటే బాలలకు బడులు కట్టడం మేలని ఈయన చెప్పడం జరిగింది. కులాంతర వ్యవస్థ నిర్మూలించాడు. ఎటువంటి కుల ప్రస్తావన లేని, మత ప్రస్తావన లేని దేవాలయాలను ఈయన నిర్మించాడు. దానిలో ఏంటంటే అందరూ కూడా సమానంగా ఆ దేవాలయాలకు వెళ్ళి తమ మతాలను అంటే తమ దైవాలను ప్రార్థించుకోవడం అనేది జరిగేది. ఈ విధంగా ఏంటంటే మనం చూసుకున్నట్లయితే 8th క్లాస్ కి సంబంధించినటువంటి మొత్తం టోటల్ లెసన్ అనేది మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుటి క్లాసు. మళ్ళీ నెక్స్ట్ మరో క్లాస్ లో కలుసుకుందాం. ఇది ఈ రోజు క్లాసు. మళ్ళీ నెక్స్ట్ మరో క్లాస్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.